ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మా తాతగారైన మాజీ ఎంపీ దివంగత కొండపల్లి పైడితల్లి నాయుడు ఆశయం లక్ష్యం ఇన్నేళ్ల తర్వాత నెరవేరిందని ఆయన మనవడు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గజపతి నగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లాలోని గంట్యాడ వద్ద ఉన్న తాటిపూడి జలాశయం నుంచి తాగునీటిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమక్షంలో విడుదల చేశారు. ప్రజల ముఖాల్లో చిరునవ్వు, వారి జీవితాల్లో సంతోషాన్ని నింపడమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారని ఆయన ఉద్ఘాటించారు. గంట్యాడ మండలంలోని గొర్రిపాటి బుచ్చి, అప్పారావు, తాటిపూడి రిజర్వాయర్ నుంచి మంత్రి శ్రీనివాస్ తాగునీటిని విడుదల చేశారు. గంట్యాడ, జామి, ఎస్కోట మండలాల్లోని 35 గ్రామాల్లో సుమారు 15,365 ఎకరాలకు తాగునీరు అందించే తాటిపూడి రిజర్వాయర్ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఓం హేరంభాయ నమః, ఓం చంద్రరాజాయ నమః, ఓం సర్వాసిద్ధి సదారికాయ నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధః పరిమళ షోడశోపచార పూజా సమర్పయామి. బలాయ నమః, దేవదేవస్య అలంకారం సమర్పయామి. గణవచ్చ తమేదివ్యే నానాగంధయ్యతో ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం మృగస్యత. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి, ధూపం దర్శయామి. సాక్షాత్ ప్రత్యక్ష వరసిద్ధి వినాయక స్వామి పరబ్రహ్మదేవతాయ నమః. బ్రహ్మే రాజా వరుణోః బ్రహ్మేవ బృహస్పతిః బ్రహ్మంత ఇంద్రాస్తాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో అయం ముహూర్తః శుభముహూర్తః. ఎందుకంటే ఎంతో ఇష్టమైన తాటిపూడి డ్యామ్ మా తాతయ్య గారికి. మరి అలాంటి డ్యాము నీరుని విడుదల చేసే కార్యక్రమంలో మొదటి వెళ్త గంట్యాడ గ్రామంలో, గంట్యాడ మండలంలో మొదటి ప్రోగ్రామ్గా ఈరోజు నన్ను పిలవడం, నా చేతుల మీదుగా పూర్తి చేయించి వాటర్ విడుదల చేయడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే తాతయ్య గారు ఒక రైతు కష్టాలంటే ఆయన తెలుసు. ప్రతి రైతు బాగుండాలని కోరుకునే వ్యక్తి తాతయ్య గారు. మరి ఆ దిశగా రైతులకు పనికొచ్చే, రైతులకు సకాలంలో నీరు అందించే ఇరిగేషన్ కాలంలో వాటర్ నా చేతుల మీద ఓపెన్ చేయడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. మరి ఈరోజు విడుదల చేసిన కెనాల్స్ అయితే మనకి 11 కెనాల్స్ ఉన్నాయి. సుమారు 15,000 ఎకరాలు, 15,365 ఎకరాలు ఇరిగేషన్ వాటర్ అయితే అందిస్తున్నాము, సాగునీరు ఇస్తున్నాం. అదేవిధంగా 63 కిలోమీటర్లు ఉన్న లెంత్ ఉన్న కెనాల్స్, వీటి ద్వారా 15,000 ఎకరాలకి వాటర్ అందించడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాను. అయితే ఈ పూడికలు అంటే చిన్న మెయింటెనెన్స్ కూడా చేసుకోలేని పరిస్థితిలో గత 5 ఏళ్ళకు ఉన్నామంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే బేసిక్గా మనం కెనాల్ అంటే తాటిపూడికి డెవలప్మెంట్ ఇచ్చిన ఫండ్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఎన్ఆర్జీఎఫ్ ఫండ్స్ అయినా ఆ పూడికలు తీసుకుంటే కొంచెం వాటర్ ఇంకొంచెం ఫ్లో బాగుండేది. చివరి వరకు ఈ కెనాల్ లెంత్ అయితే ఉందో లెంత్ వరకు చివరి వరకు కూడా పూర్తి స్థాయిలో వాటర్ వచ్చే అవకాశం ఉంది. మనం అలాంటి పరిస్థితి మనం చేసుకోలేకపోయాం. అయితే ఈసారికి మనం ప్రస్తుతం వాటర్ అయితే రిలీజ్ చేస్తాం. కానీ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కి అయితే మాత్రం ప్రతి కాలువ కూడా బాగు చేసుకునే పరిస్థితుల్లో మనం వెళ్దామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఎంఎన్ ఛానల్, డిఎన్ ఛానల్ 2 కొండపల్లి మండలంలో నా దృష్టి తీసుకొచ్చారు. దానికి కలెక్టర్ గారు ఆదేశాలను కొంచెం కోరడం జరిగింది. వెంటనే ఫండ్స్ రిలీజ్ చేసి ఆ 2 కెనాల్స్ కూడా మనం రిపేర్ చేసుకోవడం జరిగింది.
అంటే ఎంఎన్ ఛానల్ అయితే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, బిఎన్ ఛానల్ కూడా నిధులు సమకూరుస్తున్నారు. సో ఎస్సీ గారు కూడా దానికి కొంచెం సపోర్ట్ చేయడం జరిగింది. మరి అదే దిశగా ముందుగానే మనకు తెలుసుంటే ఈ కాలువలు కూడా బాగు చేసుకునే ప్రయత్నం మనం చేసేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు మనం వాటర్ రిలీజ్ చేసే టైం కాబట్టి ఇప్పుడు రిపేర్ చేసినా మనకి ఖర్చు అదుగా అవుతుంది. కాబట్టి ఇప్పుడు కాకుండా వచ్చే సంవత్సరానికి మనం ప్లాన్ చేసుకున్నాం. ఖచ్చితంగా ప్రతి కాలువ కూడా రిపేర్ చేసుకునే దశగా, అలాగే తాటిపూడి జలాశయంలో మరమ్మతులు ఏవైతే ఉన్నాయో దాన్ని కోరడం జరిగింది, కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి వాటర్ సప్లై చేస్తున్నాం విశాఖపట్నం అనే మహానగరానికి. మరి అక్కడి నుంచి నిధులు మనం తెచ్చుకునే ఎట్లుంటే ఖచ్చితంగా ఇక్కడ రిజర్వాయర్కి కావాల్సిన రిపేర్స్ ఏవవుతున్నాయో వాటిని ఫస్ట్ సమకూరుతాం. తర్వాత కెనాల్స్కి ఏమైనా ఇబ్బందులు ఉంటే దాన్ని చేద్దాం. తర్వాత టూరిజంకి ఏ రకంగా అయితే ఇక్కడ రోడ్ ఏదైతుందో రోడ్ తయారు చేసుకున్నాం, లేకపోతే ఎక్కడెక్కడైతే గేట్స్ పెట్టుకొని సేఫ్టీ నామ్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలు వచ్చినా ఎవరు ఇబ్బంది పడకుండా సేఫ్టీ నామ్స్ చేసుకుని తదుపరి మనకి ఇంకా అదనపు బడ్జెట్ ఉంటే ఖచ్చితంగా బోర్డు వేసుకునే పరిస్థితి కూడా మనం చేస్తున్నామని వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.